ఈమల్స్ మండలం కుదం పంచాయతీ చినకుదం గ్రామంలో 151, 152 బూతులు చినకుదం హై స్కూల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో సక్రంగా ప్రజలు ఓటింగ్ విషయంలో చాలా చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరం ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో వైకాపా ఎమ్మెల్యే ఆవిడ ఇక్కడ ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో ముందు రోజే వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటూ ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఏ రకంగా ఇక్కడ గొడవలు సృష్టించాలి, ఏ రకంగా ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గించాలి, ఏ రకంగా ఇక్కడ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనేది పోలవకుండా చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందు రోజు 10వ తేదీ సాయంత్రమే వాళ్ళ కార్యకర్తలతో కోటలో మీటింగ్ పెట్టుకొని అక్కడ పోలింగ్ శాతం అనేది ఎట్టి పరిస్థితుల్లో 40 నుండి 50 లోపే పోలింగ్ శాతం తగ్గించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ ప్రకారంగా ఈరోజు చినకుదం గ్రామంలో దాడి చేయడానికి వాళ్ళు మూకమ్మడిగా ప్లాన్ చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగిందని, తరువాత 11వ తేదీ సాయంత్రం వాళ్ళ కార్యకర్తల ద్వారా నాకు వచ్చిన సమాచారం. మేము అది ముందు గమనించలేదు, కానీ మేమైతే పద్ధతి ప్రకారంగా ఎన్నికలు సక్రంగా ఎటువంటి గొడవలు లేకుండా అందరం కూడా హ్యాపీగా ఓటింగ్ వేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళతో ఏజెంట్లు కానీ మా ఏజెంట్లు కానీ ఎటువంటి మాకు ఏ రకమైన వ్యక్తిగత దోషంలో చేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళకి ఏంటంటే డైరెక్షన్ ఇచ్చిందని మాకు వచ్చిన సమాచారం. మనకున్న వైకాపా ఉన్న ఓట్లు 11 లోపు మనకున్న ఓట్ బ్యాంక్ అనేది మీరు పోల్ చేయండి, తర్వాత మేము ఏ టైంలో ఏ రకంగా ఓటింగ్ శాతం తగ్గించాలో అది మా ప్లాన్ ప్రకారం మేము ఫాలో అవుతాం అని వైకాపా ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అలాగే ఆవిడ హస్బెండ్ పరిషత్ రాజు గారు కూడా ప్లాన్ ప్రకారంగా వేసుకుంటూ వాళ్ళ ఆ ప్లాన్తో గ్రామాల్లోకి రావడం జరిగింది. 11 దాటిన తర్వాత 11:30 వైకాపా ఎమ్మెల్యే వాళ్ళ కార్యకర్తలతో 152 బూతులో ఆవిడ మొత్తం టోటల్గా 2 కార్లతో వచ్చి బూత్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలో నేను వెళ్ళి, మేడం గారు మీరు అభ్యర్థి కాబట్టి మీరు ఒక్కరే బూత్లోకి వెళ్తే బాగుంటుంది, వీళ్ళంతమంది కార్యకర్తలు లోపలికి వెళ్తే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మేడం గారు మీరు ఒక్కరే వెళ్ళండి అని నేను రిక్వెస్ట్ చేస్తే నన్ను ఎర్రగించి చూసి ఆవిడ ఒక్కరితే మాత్రమే పోలింగ్ బూత్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఇలాగ ఏని చూపిస్తూ నీ అంతు తేలుస్తా, నా మనసుల్లే ఆపుతావా అని ఇలాగ ఏని చూపించి నాకు వార్నింగ్ ఇచ్చి ఆవిడ కారుకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా 1:30-2 మధ్యలో వైకాపా ఎమ్మెల్యే భర్త పరిషత్ రాజు గారు మళ్ళా ఆ టైంలో ఆయన రావడం జరిగింది. 1:30-2 మధ్యలో నేను 151 బూత్లో రిలీవ్ ఏజెంట్గా ఉండి నేను 152లో నా ఓటు ఉన్నది కాబట్టి ఆ ఓటు నేను వేయటానికి 152లోకి వెళ్ళి నేను ఓటేసిన సందర్భంలో ఆ పరిషత్ రాజు లోపలికి వచ్చి ర్యాష్గా వచ్చి ఆయన అనుసరులతో లోపల దూరిపోయి ఎక్కడ నీ గేమ్ పని, ఎక్కడ ఎందుకున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు అని నా మీద దూకుడుగా నా మీదకి అటాక్ చేయడం జరిగింది. నేను ఎందుకున్నాననేది కాదు, మీరెందుకు లోపలికి వచ్చారు, మీరు వచ్చి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు, నేను ఏజెంట్ని, నేను ఓటు ఉంది కాబట్టి ఓటు వేయడానికి కోసం నేను బూత్లోకి 152 బూత్లోకి వచ్చాను కాబట్టి మీరు ఏ హోదాలో ఈరోజు మీరు బూత్లోకి నీ అనుసరులతో లోపలికి ఎంటర్ అయ్యారు. మీకు అన్ని పద్ధతులు తెలుసుకొని ఎన్నికల అధికారి నిబంధన ప్రకారంగా నిబంధనలకు వ్యతిరేకంగా మీరు బూత్లోకి ఎంటర్ అయ్యి రౌడీలాగా వచ్చి మీదని అటాక్ చేయడం పద్ధతి కాదని నేను ఇలాగంటే నా చొక్కా పట్టుకొని నన్ను పిల్టు పట్టుకొని నన్ను లాగి కొట్టాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అక్కడ పోలీస్ బందోబస్తు ఉండి ఆయన్ని బలవంతంగా కారు ఎక్కించి కారు దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కారు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఇలాగ మీసం మెలిబెట్టి
ఇలాగ మీసం మెలిబెట్టి నీ అంతు తేలుస్తా, సాయంత్రం లోపు నిన్ను హతమరుస్తా అని తొడపై ఇలాగ తొడకొట్టి నన్ను ఛాలెంజ్ చేసి ఈ పరిషత్తురాజు అనే వైకాపా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త ఇలా తొడపై తొడకొట్టి నీ సాయంత్రం లోపు నీ అంతు తేలుస్తానని పరిషత్తురాజు గారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సరేలే, ఏదో ఆవేశపూర్వకంగా కుర్రవాడు ఏదో అన్నాడు కదా నాకు ఆలోచనతో నేను మాకున్న కార్యకర్తలు అంతమందిని 2-2:30 మధ్యలో మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి అని ప్రశాంతంగా పోలింగ్ అవుతుంది, మీరు ఎందుకు అనవసరం వెళ్ళిపోండి, అప్పటికే 70-75% ఓటింగ్ కూడా అయిపోయింది. తర్వాత నా కార్యకర్తలందరూ ఇంటికి వెళ్ళిపోయిన సందర్భంలో ఇక్కడ మరి ఎవరు వాళ్ళకు ఫోన్ చేశారో ఏమో తెలియదు, కానీ 4-5 మధ్యలో మళ్ళా 4-5 కార్లు వేసుకుంటూ ఫాస్ట్గా వచ్చి నన్ను అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్గా వచ్చి నేను 151 బూత్లో నేను ఏజెంట్గా ఉన్నాను. 151 బూత్లో ఏజెంట్గా ఉండి కూర్చున్న సందర్భంలో కార్లు ఫాస్ట్గా వస్తున్న సందర్భంలో ఒక నా కార్యకర్త ఎందుకో చాలా ఫాస్ట్గా వెహికల్ వస్తున్నాయి, నువ్వు ఎక్కడున్నావు జాగ్రత్త అని నాకు కూడా ఒక నా అభిమాని ఒకళ్ళకి ఫోన్ చేసి చెప్పిన సందర్భంలో సరేలే మనమేం తప్పు చేయలేగా, మనం ఏజెంట్గా ఉన్నాం కదా అనే ఆలోచనతో నేను అలా ఫోన్ మాట్లాడుకుని బయటకు వచ్చిన సందర్భంలో వెంటనే 2 భార్యాభర్తలు ఆ పార్వతీపురం నుండి ఈ నియోజకవర్గంలో ఓటు లేని వ్యక్తుల్ని పార్వతీపురం నుండి కొంతమంది రౌడీ షీటర్లు తీసుకొచ్చి నన్ను హతమార్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 11వ తేదీ రోజు జరిగిన సిచ్యువేషన్ అయితే కేవలంగా నన్ను మధ్యాహ్నం 1 గంట 2:30 మధ్యలో నన్ను హతమరుస్తానని ఛాలెంజ్ చేసి ఆయన వెళ్ళిన సందర్భం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నిరూపించుకోవాలన్న ఒక ఆలోచనతో ఆయన ఇమీడియట్గా మొత్తం కార్లన్నీ స్పీడ్గా వచ్చి నా మీద ఇమీడియట్గా ఈ వైకాపా ఎమ్మెల్యే గారు, ఆవిడ భర్త పరిషత్రాజు గారు, బాచి అయిన ఒక వ్యక్తి పార్వతీపురం వ్యక్తి, అలాగే నాని అనేది బాచికి సంబంధించిన వాళ్ళ తమ్ముడు, మొత్తం మూకమిడిగా ఒక 30-40 మంది నా మీద ఒకేసారి దాడి చేసిన సందర్భంలో నాకు ఎటు పారిపోవాలని తెలియని ఒక ఆలోచనతో నేను కంగారులో ఉండే సందర్భంలో ఈ ఎమ్మెల్యే గారు కూడా పుష్పశ్రీవాణి గారు మహిళ అయి ఉండి కూడా తొడపై తొడకొట్టుకొని డొంకాడా నా పరిషత్తురాజునే లోపలికి వెళ్ళవ్వా, నీకంత గుండె ధైర్యమా, నీ అంతు తేలుస్తానని నా వెమ్మడ పరిగెట్టి పరిషత్తురాజు గారు కూడా తొడకొట్టి నీ ఇంటికి వచ్చాను, నీ నట్టింటికి వచ్చాను, నువ్వు ఎక్కడికి పోతావరా అని నన్ను పరిగెట్టించి హై స్కూలు కాంపౌండ్ వాళ్ళ గోడ దాటి నేను భయాందోళనతో పారిపోయిన సందర్భంగా కర్రలతో రాళ్ళుతో నన్ను తరిమి కొడుతున్న సందర్భంలో వాళ్ళతో వచ్చిన కొంతమంది కార్యకర్తలు కారు సాటు నుండి నన్ను రాళ్ళు కుప్పలపై తోస్తే ఈ పరిషత్తురాజు అనే వ్యక్తి ఒక బండరాయి తీసి నా బుర్రపైన ఎత్తి మర్డర్ చేయాలని చూసిన ఈ వైకాపా నాయకులు ఈరోజు ఆ సమయానికి నా గ్రామానికి ఆనుకున్న ఉన్న స్కూల్ కాబట్టి గ్రామంలో ఒక్కసారి 11 గంటలకి ఒకసారి దాడి చేశారు, అలాగే 2 గంటలకు ఒకసారి దాడి చేశారు. మళ్ళా రామకృష్ణ గారిని మళ్ళా హతమార్చడానికి మ్యారింగ్ నుండి కొంతమంది గూండాలు తీసుకొచ్చి నన్ను కొడుతున్నారనే ఒక సమాచారం అనేది గ్రామంలోకి తెలిసిన వెంటనే ఇమీడియట్గా గ్రామ ప్రజలందరూ వచ్చి, నా పంచాయతీ ప్రజలందరూ వచ్చి నా ప్రాణాన్ని కాపాడారు. నా భార్య బిడ్డలకి ఈరోజు నేను ఈ క్షణంలో నేను ఉండేవాడిని కాదు. నా గ్రామ ప్రజలు అలాగే నా అభిమానుల మండలంలో ఉన్న ప్రజలందరూ వచ్చి నన్ను రక్షణ కల్పించి నన్ను అక్కడ కాపాడకపోతే స్పాట్లో నేను చనిపోయే పరిస్థితి ఏర్పడేది. అదే బండరాయి నా తలపై పడి ఉంటే ఖచ్చితంగా నేను అక్కడే స్పాట్లో మరణించేవాడిని. దయచేసి నా ప్రజలందరూ వచ్చి వెంటనే ఆ బండరాయి లాక్కొని వాళ్ళని కొంచెం మందలించే టైంకి పోలీస్ బందోబస్తు వచ్చి వాళ్ళని రక్షణ కల్పించాలని హై స్కూల్లో రూములో పెట్టడం జరిగింది. హై స్కూల్లో మేము బంధించామని ప్రచారం చేస్తున్నారు. ఆవిడికి ఆ ఎమ్మెల్యే గారికి ఎటువంటి హాని జరగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ కోసం వాళ్ళ రూములో పెట్టడం జరిగింది. రక్షణ కోసం రూములో పెట్టిన సందర్భంలో ఈలోపు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని నన్ను అంతమంది రౌడీల్లాగా వచ్చి నా మీద దాడి చేశారనే ఒక ఆలోచనతో నా ప్రజలెవరి మంది కూడా ఆ హై స్కూల్ చుట్టూ గుమ్మి కూడిన సందర్భంలో ఒక్కసారి అక్కడ ఉధృతంగా ఏర్పడడం జరిగింది. అంతే తప్ప ఆవిడ మీద ఇటువంటి మేము దాడి చేయలేదు. నా ఊరు వచ్చి నా బూతులోకి ఎంటర్ అయిపోయి
వాళ్ళు వచ్చి ఎలక్షన్ ఏదో రకంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గించాలని ఒక ఆలోచనతో ఈరోజు నా మీద దాడి చేయడం జరిగింది తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి నేను మూడు సార్లు నా దగ్గర మా రూమ్లోకి వచ్చి వాళ్ళు అటాక్ చేసేటప్పుడు కూడా మేము వాళ్ళ మీద ఎటువంటి మేము చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద ఎటువంటి మేము గౌరవంగా ఒక శాసనసభ్యురాలుగా ఆవిడకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఆవిడకి ఇచ్చేటప్పుడు కూడా అది మా శాతకాంతనమైన ఒక ఆలోచనతో మా మీద దాడి చేసి తిరిగి లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలని రోజుకొక స్టేట్మెంట్ ఇచ్చి ప్రజలను రెచ్చగొడుతూ నన్ని కూడా ఇంకా హతమార్చాలని కార్యకర్తలు రెచ్చగొట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని ఉంచకూడదు, ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఆయన ఉంచకూడదని ఒక లేడీ ఎమ్మెల్యే కూడా ఇంత ఘోరంగా నేను ఈ 175 నియోజకవర్గాల్లో ఇలాంటి ఎమ్మెల్యే నేను ఎక్కడ చూడలేదు. సాంప్రదాయంగా సక్రంగా ప్రజాస్వామ్యం ఎలా ఉందంటే ఏ రకంగా మనం చక్కగా ఓటేసుకోవాలనే ఆలోచన లేకుండా ప్రజలు రెచ్చగొడుతూ తొడలు కొడుతూ ఈ ధారణతో ఈరోజు ఈ కొదమలో ప్రశాంతమైన నా పంచాయతీలు ఇంతవరకు ఇటువంటి గొడవలు లేని గ్రామంలో కొత్తగా గొడవలు సృష్టించి ప్రజల్ని నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా నా మీద రెచ్చగొట్టి రోజు స్టేట్మెంట్లు ఇచ్చి రకరకాల రెచ్చగొడుతున్నారు. అది కాకుండా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు మన చిత్రసర్ల విజయరామరాజు గారి మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. ఆ విజయరామరాజు గారు రాబట్టే అంతా ఉధృతంగా ఉన్న గొడవని సర్దుమనగడం జరిగింది. ఎందుకంటే ఆయన అనుభవం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చూసుంటారు. ఆయన అనుభవం ప్రకారం కొన్ని మాకు విషయాలు చెప్పారు. ఇది కరెక్ట్ కాదు, ఆవేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయాలు అనార్థాలకు తావతీస్తుంది, నా మాట వినండి అని ఖచ్చితంగా మాకు ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా ఖచ్చితంగా మేమందరం ఆ కార్యకర్తలందరినీ బుజ్జగించి వాళ్ళందరినీ ఆవేశపడకుండా మేము ఆ గొడవననేది మేము హఠాత్తున ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి ప్రమాదం కలగకుండా వెంటనే ఏఎస్పీ గారు రావడం జరిగింది, డిఎస్పీలు రావడం జరిగింది. మేము అందరం కలిసి మా ప్రజలందరూ ఎంత ఆవేశం మీద ఉన్న మా నాయకుడిని కొట్టారు, మా ఊరుకొచ్చి మా నాయకుడిని పరిగెట్టించి కొట్టారని ఒక ఆవేదనతో మా కార్యకర్తలందరూ కూడా చుట్టుముట్టారు తప్ప ఆవిడ మీద ఎటువంటి ఆరోపణ కానీ ఆవిడ మీద ఎటువంటి అటాక్ కానీ చేయడం జరగలేదు. అందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో రెచ్చగొట్టే దారుణ ఉండకూడదనే నేను ఈ సభముగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి. ఈరోజు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఆవిడ. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినంత మాత్రాన మొన్న కురుపాం నియోజకవర్గంలో కురుపాం హెడ్ క్వార్టర్లో వాళ్ళు ర్యాలీ జరుగుతున్న సందర్భంలో మా కార్యకర్త ప్రచార వెహికల్తో వస్తుంటే కారు ఆపి పిల్ట్ పట్టుకొని భార్య భర్తలు కూడా మా కార్యకర్త మీద దాడి చేయడం జరిగింది. అదే కొదమ వచ్చిన ఈ గొడవ అయిన సందర్భం గంట ముందు తోటపల్లి బూతుల్లో కూడా వెళ్ళి అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఉంటే ఇలాగా ఈడా అని మిట్టకాయ కొట్టి పిల్ట్ పట్టుకొని కూడా ఆ కార్యకర్తల మీద దాడి చేయడం జరిగింది. ఇలాగ ఎక్కడికక్కడ ఈ రకంగా కార్యకర్తల మీద దాడి చేసి ఈ రకంగా లేని గొడవల్ని మన ప్రాంతం లేనంత ప్రశాంతమైన ప్రాంతాన్ని రాయలసీమలాగా తయారు చేసి ఈ రకమైన ధోరణ మానుకుంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని ఈ ప్రజలందరికీ కోరుకున్నది ఏంటంటే ఆవిడ చెప్పినవన్నీ మాయ మాటలు నా ఇంటికి వచ్చి నా ఊరొచ్చి నన్ను పరిగెట్టించి నా ఊరిలో కొడుతుంటే నా కార్యకర్తలు కావచ్చు లేదంటే నా ప్రత్యర్థికి అడగండి, ఖచ్చితంగా నేనేమైనా వాళ్ళతో గొడవ కానీ వాళ్ళకి ఏమైనా హ్యాండ్లింగ్ చేయడం కానీ నేను చేయలేదు. ఎంతకైనా నేను ఉన్నప్పుడు కూడా మరి అక్కడ ఉన్న పరిస్థితి ఒక జడ్పీటీసీ భర్తగా నేను ఒక ఏజెంట్గా ఉన్నప్పుడు కూడా నన్ను ఈ రకంగా తరలించి నన్ను మర్డర్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళ బయటి నియోజకవర్గ వ్యక్తులు తీసుకొచ్చి నా మీద దాడి చేశారు. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొకసారి ఈ నియోజకవర్గంలో ప్రశాంతత కోరుకుందాం. మరొకసారి ఇలాంటిది రిపీట్ అవ్వకుండా దయచేసి ప్రజలు 50 మంది కోరుకుంటున్నాను. ఇలాంటి మాయ మాటలు నమ్మకండి. నేను ఎలాంటి వ్యక్తులు మీ అందరికీ తెలుసు. కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తిని తప్ప ఒకళ్ళు హతమార్చాలనో ఒకళ్ళు ఇంకేదైనా దాడి చేయాలనో ఒకళ్ళు ఇంకా కించపరచాలన్న ఆలోచన అయితే నాకు లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరికీ నా విన్నపం, దయచేసి ఇలాంటి సిచ్యువేషన్ మరొకసారి కలగకూడదని సభాముఖంగా కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా